ఇంక వివరాల్లోకి వెళ్ళిపోతే ఒకప్పుడు ఎంపీగా మంత్రిగా చేశారండి ఆయన. ఇప్పుడు మాత్రం రాజకీయాల్లో జీపీఎస్ సిగ్నల్ కోసం తెగ ఎతికేస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరో ఐడియా వచ్చేసిందా? అదేనండి, ఉద్యమాలంటూ చేసి అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నారులేండి. కావాలంటే నా పేరు కూడా మార్చేసుకుంటానని చెప్పేసి అట్టాగే మార్చేసుకున్నారు కూడా. సర్లే అమ్మాయి, నీకు మరీ మా పెద్ద ఆయనంటే అలుసైపోయింది. కొడుకు ఫ్యూచర్ గురించి ఏదో కింద మీద పడుతున్నారు పాపం. వైసీపీలో చేరినప్పుడు జగనన్న ఇచ్చేసిన గౌరవంతో ఉబ్బి తబ్బిపోయారు గాని ఇప్పుడిప్పుడే కొడుకు భవిష్యత్తు ఆ పార్టీలో కష్టమేనన్న ఫీలింగ్ వచ్చేస్తంట. ఈ టైంలో ఫ్యాన్ వేసుకుని కూర్చునే బదులు గ్లాసులో టీ ఎట్టేసుకుని తాగేస్తే బాగుండిద్దేమో అనుకున్నారని బాగా టాక్ ఇనిపించేస్తుందిలే. కష్టమే అమ్మాయి, గ్లాసులో టీ తాగాలంటే. ఎలక్షన్ ముందు పెద్ద ఆయన చేసిన ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు కదా. అందుకే కొడుకు భవిష్యత్తు మీద పెంగట్టేసుకున్నారేమో. అందుకే సైలెంట్ గా ఉండిపోయారంట. హాయ్. కాపు నాయకుడు అంటే ఏపీ రాజకీయాల్లో ఆటోమేటిక్ గా గుర్తు చెప్పారు ముద్రగడ పద్మనాభం. ఉద్యమాలంటే ముద్రగడ, ముద్రగడ అంటే ఉద్యమాలు. అలాంటిది ఇప్పుడు ఆయన పేరు వినిపిస్తే ఉద్యమం కంటే యూటర్న్ రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో కూటమి వద్దు, జనసేన వద్దు అని పిలుపునిచ్చారు. కానీ కాపులు మాత్రం సారీ సార్, ఈసారి మా ప్లాన్ వేరే అన్నట్టుగా ఓటు వేశారు. కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద అంశంగా మార్చిన వ్యక్తి ముద్రగడ. కానీ అదే కాపు సమాజం ఇటీవలి ఎన్నికల్లో ఆయన పిలుపుని పెద్దగా పట్టించుకోలేదు. జనసేనను పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు ఆయన. పవన్ ఓటమికి గట్టిగా ప్రయత్నించారు. కానీ ఫలితం మాత్రం రివర్స్ లో వచ్చింది. ఎన్నికల తర్వాత జగన్ ను మళ్లీ సీఎం చేసే వరకు పోరాటం చేస్తారని పద్మనాభ శపథం కూడా చేశారు. అంతలోనే అనారోగ్యంతో పొలిటికల్ గా కూడా ఊహించిన దూకుడు చూపించలేకపోతున్నారు. ఒకప్పుడు ఎంపీ మంత్రిగా ఉన్నారు ముద్రగడ. అలాంటిది ఎమ్మెల్యేగా ఓడిపోవటం ముద్రగడను మానసికంగా బాగా ప్రభావితం చేసిందని రాజకీయ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే కుమారుడి రాజకీయ భవిష్యత్తు. దానికోసం ఏ పార్టీ బెస్ట్ అన్న లెక్కలు స్టార్ట్ అయ్యాయట. వైసీపీలో చేరినప్పుడు జగన్ గౌరవం ఇచ్చారు. కానీ పార్టీ పరిస్థితి చూస్తే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని డౌట్ ముద్రగడకు కూడా వచ్చిందట. మరోవైపు గోదావరి జిల్లాలో ఇప్పటికీ పవన్ కళ్యాణ్ హవా నడుస్తోంది. 2029లో వైసీపీకి అక్కడ ఛాన్స్ ఉంటుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందుకే ఏమో ఇటీవల టీడీపీ నేతలు వరుసగా ముద్రగడను కలుస్తున్నారు. సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప భేటీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయిపోయింది. మర్యాదపూర్వక భేటీ అంటున్నారు. కానీ రాజకీయాల్లో మర్యాద వెనకే ఎక్కువ రాజకీయం ఉంటుందని అందరికీ తెలుసు. వయసు పెరుగుతోంది, ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. ఇప్పుడు ముద్రగడ ముందు ఉన్న లక్ష్యం ఒకటే, కుమార్ని రాజకీయంగా సెట్ చేయటం. దానికోసం తప్పులు చేసిన నిర్ణయాలను సరిదిద్దుకునే ప్రయత్నమా లేదా పొలిటికల్ చాప్టర్ స్టార్టా అన్నది చూడాలి. మొత్తానికి ముద్రగడ రాజకీయాల్లో ఇప్పుడు ఉద్యమం కాదు, మూవ్మెంట్ నడుస్తోంది. ఇందులో నిజమెంత, ప్రచారం ఎంత అనేది మాత్రం రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తోంది.